హే డార్లింగ్స్, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ అప్లోడ్ చేసి. కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది, కొంచెం రెస్ట్ అవసరం అయింది అని ఇప్పుడే స్లోగా రికవర్ అవుతున్నా. ఇది నా స్మాల్ కంబ్యాక్ అనుకోండి. ఇంకిప్పటి నుంచి నా డైలీ వ్లాగ్స్ తో పాటు న్యూ కంటెంట్ తో మీ ముందుకు వచ్చేస్తున్నా. అదే చిన్న మినీ పాడ్కాస్ట్ లాగా అన్నమాట. డైలీ మీ ముందుకి ఒక చిన్న స్టోరీతో వచ్చేస్తున్నా. నా కోసం వెయిట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ బ్యాక్. సో ఈ రోజు ఒక మంచి ఇన్స్పిరేషన్ స్టోరీతో వచ్చేసాను. స్టోరీ టైటిల్ వచ్చి హ్యాండ్ మేడ్ విత్ హోప్. ఇదేం పెద్ద కథ కాదు, కానీ చాలా పెద్ద నమ్మకంతో మొదలైన కథ. మీను అని ఒక అమ్మాయి ఉండేది. తన చిన్న రూమ్ లో కొన్ని బీడ్స్, ఒక సింపుల్ బ్రేస్లెట్స్, ఒక డ్రీమ్ తో బ్రేస్లెట్స్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ డేస్ స్లోగా నడిచాయి. ఫోన్ సైలెంట్, ఆర్డర్స్ కూడా ఏం వచ్చేవి కాదు. ఒక రోజు వచ్చిన చిన్న ఆర్డర్ కూడా రిటర్న్ అయింది. కొంచెం బాధ అనిపించింది, కానీ మీను హ్యాండ్స్ మాత్రం ఎక్కడా ఆగలేదు. ప్రతిరోజు రాత్రి ప్రతి డిజైన్ లో కొంచెం హోప్ యాడ్ చేసింది. ఒక రోజు ఒక కస్టమర్ ఆమె బ్రాస్లెట్స్ వేసుకుని ఫోటో పోస్ట్ చేసింది. అప్పుడే మొదలైంది మార్పు. ఒక ఆర్డర్, ఇంకో ఆర్డర్, అలా ఆర్డర్స్ వస్తూనే ఉంది. ఆ చిన్న టేబుల్ మీద స్టార్ట్ అయిన డ్రీమ్ ఇప్పుడు ఒక పెద్ద బ్రేస్లెట్ స్టూడియో అయింది. అదే హ్యాండ్ మేడ్ విత్ హోప్. అండ్ ఈ రోజు ప్రతి బ్రేస్లెట్ లో ఆ అమ్మాయి స్టోరీ ఉన్నది. నీ కథకి మోరల్ వచ్చేసి సక్సెస్ అనేది ఫాస్ట్ గా రాలేదు అండ్ ఆ అమ్మాయి గివ్ అప్ కూడా ఇవ్వలేదు. అలా ట్రై చేస్తూనే ఉంది అండ్ ఫైనలీ షీ మేడ్ ఇట్. అండ్ దిస్ ఇస్ ద స్టోరీ గైస్. ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పేయండి. మర్చిపోవద్దు. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ స్టోరీ. సైనింగ్ ఆఫ్. ఇట్స్ మీ శ్రీ. బై బై.